హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అబిడ్స్, నాంపల్లి, బేగం బజార్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. బంజారాహిల్స్, పటాన్చెరు, సికింద్రాబాద్లో కుండపోత మొదలైంది. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, లక్డీ కపూల్, అసెంబ్లీ, ఫిలిం నగర్, జూబ్లీస్, బంజారాహిల్స్లోనూ వర్షం కురుస్తోంది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండనుందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా నేడు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, అలాగే కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బీబీపూర్ తండా, గన్నారం, డిచ్పల్లిలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కామారెడ్డి జిల్లాలోనూ ఒక్కసారిగా వాతావరణం మారింది. కామారెడ్డి, గంగాధరిలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులోనూ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతూ ఉన్నారు ప్రజలు. మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బీబీపూర్ తండా, గన్నారం, డిచ్పల్లిలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కామారెడ్డి జిల్లాలోనూ ఒక్కసారిగా వాతావరణం మారింది. కామారెడ్డి, గంగాధరిలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులోనూ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బీబీపూర్ తండా, గన్నారం, డిచ్పల్లిలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది.
చేద్దాం బ్లాగింగ్ యాప్